నమస్కారం. NM7 న్యూస్కి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వనపర్తిలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ బాల్కా సుమన్ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఖబర్దార్, ప్రత్యక్షంగా వెతికి మరీ చెప్పుల దండ వేసి తరిమేస్తామని హెచ్చరించడం జరిగింది. పట్టణ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ఇలాంటి మాటలు సరికాదు అని, దళిత నాయకుడు కాబట్టి దళితుల మీద మాకు అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్నందున దళితుల గౌరవాన్ని నీవు అగౌరవపరుస్తున్నావు. నీవు దళితుడవై ఉండి ఒక దొరకు ఊడిగం చేస్తూ బానిసవై పోయినవు కాబట్టి నువ్వు ఏం చేసినా సరిపోదు అన్నారు. మేము సంస్కారం ఉన్న వ్యక్తులం కాబట్టి సంస్కారంగా మాట్లాడుతున్నాం. మరొకసారి రేవంత్ రెడ్డి పైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, వనపర్తి సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లు బాపనపల్లి వెంకటేష్, బ్రహ్మం, విభూది నారాయణ, చీర్ల సత్యం సాగర్, మధుగౌడ్, యాది, ఎరుపుల రవికుమార్ యాదవ్ ముఖ్య నాయకులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు వాలేనాయక్, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గంధం కృష్ణబాబు, ఓయూ ఉద్యమకారుడు ఎం పురుషోత్తం, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి, మాజీ కౌన్సిలర్ చుక్క రాజు, దేవన్న నాయుడు, జీజే శ్రీనివాసులు, చీర్ల గోపాల్, రంజిత్ కుమార్, ప్రకాష్ రెడ్డి, అరుణ్, చాణిక్య, కూరగాయల రవి, మండల నాయకులు రఘుపతిరావు, రాజు, విజయ్, వెంకటేష్, అర్జున్, శ్రీనివాసులు, నరేందర్, నరేష్, కుర్మయ్య, శాంతన్, కృష్ణ, సూరి, అంజీ, కుమార్, చింతల బాబు, ఆర్బి రవిసాగర్, కార్తిక్, ఈశ్వర్ గౌడ్, చీర్ల రమేష్, చీర్ల అంజీసాగర్, శశాంక్ సాగర్, వినయ్ కుమార్, ఇమ్రాన్, భాస్కర్, వియాజ్, యాసిన్, సోహెల్, మహేష్ యాదవ్, చుక్క ఆకాష్, బోయ మురళి, వీరపోగు శ్రీనివాస్, చంద్రయ్య, రాములు, అంజీ, ఫాజిల్, ఎస్ మౌలాలి, లతీఫ్, కందికోట శ్రీను, సురేష్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నువ్వు పాడుకోవు సుమాన్, ఒకటి బాగా గుర్తుపెట్టుకో బిడ్డ. నీవు అందరం కలిసే తిరిగినాం. నీవు ఏ రోజు కూడా ఉద్యమం చేయలేదు. మేము ఉద్యమం చేస్తే మా కష్టాన్ని చెప్పుకొని బ్రోకర్గా ఆడపోయి చెప్పుకొని ఈరోజు నువ్వు లీడర్ అయినావు బిడ్డ. నువ్వు రేవంత్ రెడ్డిని అనేంత స్థాయి నీకు లేదు. నీకు ఒక్కరికే లేవు చెప్పులు, మాకు కూడా ఉన్నాయి బిడ్డ. ఈ చెప్పుల దండలేసిపోతాం బిడ్డ. ఏడంటే ఆడ తెలంగాణ భవన్లో కుర్తి తాగినట్లు మందు తాగి పండుకుంటుంటివి, పంది తిన్నట్లు బిర్యానీ తిని పండుకుంటుంటివి బిడ్డ. ఈరోజు నీకు అవసరమైంది. నిన్ను ఎవడు రెచ్చగొట్టిడు, నీ వెనకల ఏ బద్మాషిగాడు ఉండి మాట్లాడించుడో అది అందరికి తెలుసు. వనపర్తి ప్రజలకు గుర్తుపెట్టుకో బిడ్డ. రేవంత్ రెడ్డిని అనే స్థాయి నీకు లేదు. ఎందుకంటే నేను ఇంకా తిట్టాలని ఉంది, కానీ నా బడుగు బలహీన వర్గాలు నాకు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, నాకు సంస్కారం ఉంది కాబట్టి వీటితో వదిలేస్తున్నాం బిడ్డ. ఇంకొకసారి మాట్లాడినామంటే నిన్ను వెతికి నువ్వు చదివిన పెంపట్ల సాంఘిక సంక్షేమ పాఠశాలలో నువ్వు ఏమేమి చేసినావు, నీ ఊరు మెట్టిపల్లిలో నువ్వేం చేసినావో కూడా అన్నీ మాకు తెలుసు బిడ్డ. కానీ ఇంతటితో అయిపోలే, నీకు ముందరుంది ముస్తాల పండుగ. ఈ సంగతి ఏందో చూస్తాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారిగానే ఇదేంటంటే మాత్రం నిన్ను ప్రోత్సహించిన నాయకుడిని బట్టలిప్పి తంతం కొడుక, ఇది గుర్తుపెట్టుకో ఖబర్దార్. బాల్కా సుమన్, నేను కొడతాను, నువ్వు ఏడ ఉన్నా వెతికి కొట్టాల్సిన పరిస్థితి వస్తే జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాను. జై రేవంత్ అన్న.